వెల్కమ్ టు సిఎస్ తెలుగు గ్రామర్. ఈ వీడియోలో మనము అంత్యానుప్రాసం గురించి నేర్చుకుందాం. ఒక అంత్యానుప్రాస అలంకారము అంటే ఏంటి? అంత్యము అంటే చివర. అంత్యము అంటే చివర. దేనికి చివర? పాదానికి చివర, లేకపోతే ఒక వాక్యానికి చివర. పాదము అంటే ఏంటి సార్? ఒక పద్యములోని వరుసలు ఉంటాయి కదా, మొదటి వరుస, రెండో వరుస, మూడు వరుస ఉంటాయి కదా పద్యంలోని. ఆ వరుసలను మనం ఏమంటామంటే ఆ వరుసల్లోకి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, మన బస్సులో రాసాం వచ్చి అక్కడ ఇక్కడ చూడండి చివర పాదాలు లేదా వాక్యాలు. డెఫినేషన్ లో రెండు పదాలు వాడని చూడండి. ఇక్కడ లక్షణాలు చెప్పేటప్పుడు పాదాలు లేదా వాక్యాలు అన్నాం. పాదాలను వేర్లు అంటారు అంటే పద్యంలో వచ్చేటటువంటి వరుసలు ఉంటాయి కదా, ఆ వరుసల్లో పాదాలు అంటారు. మామూలుగా మనం బుక్ లో చదివేటప్పుడు పాయింట్ టు పాయింట్ ఉండేదాన్ని ఒక వాక్యము అంటాం. వాక్యము వేరు, పద్యము వేరు. పద్యములో వచ్చే ఒక్కొక్క లైన్ ని పాదం అంటారు. ఓకే, క్లియర్? ఓకే, పాదాలు చివర లేదా వాక్యాల చివర. వాక్యం అంటే మీకు తెలుసు, వాక్యాల చివర ఒకే రకమైన అక్షరము లేదా అక్షరాల సముదాయము. ఒకేలాంటి అక్షరాల జత కూడా రావచ్చు. ఒకే అక్షరము చివరిని ఒకేలాంటి అక్షరాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, డి 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 ఒకేలాంటి అక్షరాలు. సమ్ టైమ్స్ ఒక పదం ఒకేలా రావచ్చు చివరిన. అంటే ఒక అక్షరమే రావాలేదు, రెండు రావచ్చు, మూడు రావచ్చు. అక్షరాల సముదాయం వస్తే అంత్యానుప్రాస అలంకారము అంటారు. అంత్య అనుప్రాస. ప్రాస అంటే అర్థం ఒకేలా రావడం, ప్రాస అంటే అర్థం ఒకేలా రావడం, అంత్యములో ఒకేలా రావడం. అంత్య అనుప్రాస అలంకారం. అంత్యములో చివరిలో ఒకేలాగా రావడము అని అర్థం ఉంది వచ్చి. అంటే చివరిలో ఒకేలాగా రావడం అని చెప్పడం అనమాట. దీని అర్థము చివరిలో ఒకేలాగా వచ్చేలా చెప్పడం వల్ల శబ్దము ద్వారా ఆ వాక్యానికి అలంకరించడం జరుగుతుంది. అంటే మరింత చక్కగా అందముగా చూపించవచ్చు. ఓకే, అలా చెప్పడం వల్ల ఇది శబ్దాలంకారం. అంటే పదాల చివర లేదా వాక్యాల చివర ఒకే రకమైన అక్షరము లేదా అక్షరాల సముదాయము వస్తే అంత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతీదేవి బడి, నేర్పుతుంది మంచి నడవడి. ఇక్కడ చూస్తే చివరన అన్నింటికి కూడా డి అనేటటువంటి అక్షరము ఏమైంది? డి అనే అక్షరము అంత్యములో అంటే చివరిలో ప్రాస రావడం. ప్రాస అంటే ఒకేలా రావడం జరిగింది. ప్రాస రావడం అంటే ఏంటి? ఒకేలా రావడం జరిగింది. ఒకేలా, కాబట్టి దాన్ని అంత్య అనుప్రాస అలంకారము అంటారు. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ? క్లియర్. ఉప్పొంగెలే గోదావరి సాంగ్ మీరు అందరూ చూసే ఉంటారు. సాంగ్లు ఎక్కువగా ఈ అలంకారంలో, అంత్యానుప్రాస అలంకారంలో రాస్తారు. ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి సాంగ్ చూశారు కదా. ఆ సాంగ్ అనేది మనకి అన్నిట్లో చూసినట్టయితే చివరన రీ 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 వచ్చింది. చూడండి, ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మసిమకే చీనాంబరి మా సీమకే చీనాంబరి. ఇక్కడ వచ్చి చూసినట్టయితే ఇందులో అన్నింటిలో కూడా రీ అనేటటువంటిది పునరావృతమైంది. అంటే అనుప్రాసంగా వచ్చింది. అనుప్రాసంగా అంటే చివరినన్నీ ఒకేలా రావడం అనమాట. ఒకేలా రావడాన్ని అనుప్రాసం అని చెప్పేసి అంటాం. చూసారు, ఉప్పొంగిలే గోదావరి ఊహిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. అన్నిట్లోనే రీ వచ్చింది. ఓకే, ఎప్పుడొస్తావు లేబరి పాలమూరి జాలరి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా చివరన ఒక అక్షరం అనేది ఒకేలా రావడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా అంత్యానుప్రాస అలంకారం. అశోకవనములోని సీత విలపించిన శోకము చేత. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు సీతాలో తా ఉంది, ఇక్కడ కూడా తా ఉంది. ఓకే, చివరన అనుప్రాసము వచ్చింది. అంటే అంత్య అనుప్రాసము వచ్చింది. అంత్యము అంటే చివరన, అనుప్రాసము ఒకేలా రావడం అనేది జరిగింది. తర్వాత తోటలో నా రాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. చూస్తే ఈ రెండింటిలో కూడా నాడులోని డు ఉంది, నేడులోని కూడా డు ఉంది. కాబట్టి అంత్య అనుప్రాస అలంకారం అనేది ఉంది అని చెప్పొచ్చు. మీకు అంత్య అనుప్రాస అలంకారం అంటే అర్థమైంది అనుకుంటాను. అంత్యానుప్రాసం అంటే పాదాల చివర, పాదము చివర, పాదం అంటే చెప్పాను కదా, పాదము చివర లేదా వాక్యము చివర ఒకే రకమైన అక్షరము లేదా అక్షరాల సముదాయం రెండు కూడా రావచ్చు. బడి 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 అలా కూడా రావచ్చు. వస్తే అంత్యానుప్రాస అలంకారము అంటారు. ఓకే, ఈ అలంకారం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను.
మీకు వచ్చే ఏ డౌట్స్ అయినా సరే కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు మంచిగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ప్రతి విషయాన్ని మీకు అద్భుతంగా చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.